and I have a question for you, sir. అందరూ ఇప్పుడు నా కోసం క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే వచ్చారు అందరూ, అర్థమైపోయింది. ఓకే, మాట్లాడుతున్నా, మీకు క్వశ్చన్ అయితే ఉంది. చెప్పు. What's the craziest thing you have done to get a girl's attention? Like when you were a kid. Download House Party. I think that was actually the wildest thing that happened. Exactly. Why would you download House Party? I downloaded an app called House Party. I started meeting people. Like that's the pandemic time. No? House Party, it's like if I'm your friend I can add, and keeps going. And I met somebody I knew after like I saw her many years ago or very little connect, but I always knew her. And then I got married in 1 week. Ooh. So I don't think anything can get In wild. 1 week? Yeah, 1 week. I asked her, she got confused. So she took some time. She's like, Nizama, you're mentala. Idi pranka. So yeah. So I think that is the wildest thing I've done actually. నేను సూర్య అనే క్యారెక్టర్ చేశాను ఇందులో. చాలా ఊర్లో క్యూట్గా ఉండి సాఫ్ట్గా ఉండి ఫ్రెండ్షిప్కి వాల్యూ చేస్తూ అలా వెళ్ళిపోయే క్యారెక్టర్. అంటే ఎంత మెచ్యూరిటీ పేషెన్స్ లెవెల్ ఉంటాయంటే అంత ఉంటాయి. బియాండ్ దట్ అంటే పేషెన్స్ లెవెల్ దాటిన తర్వాత ఒక బ్రేకింగ్ పాయింట్ ఉంటుంది కదా, అలాంటి ఒక క్యారెక్టర్ అనమాట. మరి ఆల్రెడీ సినిమా రిలీజ్ అయిపోయింది కాబట్టి మా ఇద్దరికే గొడవ జరుగుతుంది. సో పేషెన్స్ టెస్ట్ చేసి ఇంకా ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇస్తూ ఇచ్చే క్యారెక్టర్. సరే, ఇంకా వాడు చేసిన పనికి నేను రియాక్ట్ అవుతాను. దాని నుంచి జాతర ఎలా అయ్యింది, ఆ తర్వాత కథ ఎలా మారింది అనేది క్యారెక్టర్. జాతర ఎలా ఆగిపోయింది అని. ఈ అబ్బాయి మొత్తం యాక్చువల్లీ దే హ్యావ్ టు లుక్ లైక్ 18s and they have to look like 30s. సో దే లాస్ట్ నియర్లీ 13 to 15 kgs. మొత్తం అందరిలోనే ఎక్కువ తగ్గింది ఆ అబ్బాయి అనమాట. 15 kgs తగ్గింది. You won't recognize him in the film. ఒత్తి మొహం షేప్ ని బట్టి ఓకే ఇది స్క్వేర్ ఫేస్, ఇది స్క్వేర్ ఫేస్ అని గుర్తుపడతారు. Everyone was 13 kgs 12 kgs. 13-15 kgs జనరల్ గా తగ్గుతాం. అది పోజిషన్ చెప్పడం కన్నా ఎక్కువ సార్లు తగ్గేవన్నా. నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రొడక్షన్ మారే కొద్దీ తగ్గుతూ ఉన్నా పెరుగుతా. నేను ఫైనల్ నాకేం తప్పలేదు. కోచ్ కూడా తగ్గుతా ఉన్నా పెరుగుతా ఉన్నా నేను కలుపుకున్నాడు. అక్కడ నాకు బాగాలేదు. కోచ్ అండి, యు ఆర్ ద కోచ్ ఆఫ్ ద అండ్ ఆల్సో ది యాక్టర్. ఓకే, అది దానంత బెస్ట్ తెలుసా. ఐ హావ్ డన్ దిస్ విత్ వన్ షో ఆఫ్ మై వేర్ దేర్ ఇస్ అన్ యాక్టింగ్ కోచ్ హూ ఇస్ ఆన్ సెట్ ఆల్సో. సో ప్రతి షాట్ చాలా జాగ్రత్తగా. నాట్ యాక్టింగ్ కోచ్, ఫిట్నెస్ కోచ్. సారీ, ఫిట్నెస్ కోచ్. వీళ్ళందరూ ఫిట్నెస్ కోచ్. అందరికి ఫిట్నెస్ కోచ్. హి ఇస్ ద రీజన్ వై పీపుల్ లాస్ట్ 15 kilos and gained 15 kilos healthily. మరి ఇంత 4 times తగ్గాను సార్. ఫస్ట్ టైం తగ్గాడు సార్, అంతే. ఫస్ట్ టైం తగ్గాడు, తర్వాత తగ్గలేదు. తర్వాత గడ్డ తీసి ఒక షాట్ మీసం తోట షాట్ అలాగే డిఫరెన్స్ చూపించాం. 95 ఉండేవాడు సార్ నా దగ్గరకు వచ్చినప్పుడు. 82 వచ్చి ఇంకా తర్వాత వర్కౌట్ చేసి. సో అందరూ కలిసి ఫిట్నెస్ రెజ్యూమ్ ఇలాంటిది. ఆన్లైన్ క్లాసెస్. నాకు ప్రొడక్షన్ డబ్బులు అయితే చాలా తగ్గాయి. బికాస్ when they not used to eat, when we used to eat food on our office terrace, right, వీళ్ళందరూ ఒక కీరా తింటూ మా ప్లేట్లు చూసేవాళ్ళం. లైక్ ప్రొడక్షన్ లో ఎవ్రీబడి షుడ్ బి ఆన్ డైట్. ఇలాంటి ప్రోగ్రామ్ ఐ థింక్ ఇట్స్ బెటర్. when they had to gain, they ate a lot. క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ సార్. ఆయనే పర్టికులర్గా ఉన్నారు. మాకు లుక్స్ అంటే చేంజ్ ఓవర్ అంటే మేసాలు గడ్డాలు కాదు, నాకు టోన్ అవ్వాలి. నా అదృష్టం ఆయనకి యాక్టర్ గాను ట్రైనర్ గాను దొరికాను. ఇప్పుడు సార్ మీరు చెప్పండి సార్, పుట్ ఆన్ వెయిట్ లూజింగ్ వెయిట్ లో మనం ఏం చేస్తున్నాం? చిన్న క్వశ్చన్ అన్న, అంటే జాతర గురించి అలాగే టాపిక్ వచ్చింది కాబట్టి మీరేమో సిటీలో పెరిగారు, మీకేమైనా జాతరల ఎక్స్పీరియన్స్ ఉన్నాయా? జాతర తక్కువ, అంటే కారం సైడ్లో కొన్నిసార్లు చూసాను. అంటే పండగకి వెళ్ళినప్పుడు ఐ థింక్ వన్స్ ఆర్ ట్వైస్ వెన్ ఐ వాజ్ మచ్ యంగర్. కానీ లేకపోతే మనకి హైదరాబాద్లో ఉన్న నుమాయిష్ నా జాతర అంతే, అదే నా జాతర. ఇంకా దానికన్నా అయితే థ్యాంక్ యూ. I think that's the only consistent thing from school I've been going to. If you're living in the city, that's all is there. Yes. Hi Anna. మీ గురించి చాలా అందరూ బాగా హై ఎక్స్పెక్టేషన్ లో మొత్తం చల్లబడిపోయాడు. అదేం లేదన్నా, నా క్యారెక్టర్ ఏమో వచ్చి చిన్నోడు, ఆటో భాష తమ్ముడిని. ఆటో భాష తమ్ముడిని అంటే అద్దరిపోయింది అసలు. ఆయన పెద్దోడు. మా మూవీ విషయానికి వస్తే అన్న ఇది సూపర్ హిట్. మీరు థియేటర్కి వెళ్ళి చూసినాక ట్వీట్ చేయడమే లేటు. ట్వీట్ వేసేద్దాం. మేము థియేటర్కి వెళ్ళి ప్రభాస్ లాంటి వారినే మీరు గాల్లో ఎగరేసి కొడతారు అవన్నీ చూసాము. ఇప్పుడు ఇంత సింపుల్గా హౌ ఇట్ మేనేజబుల్ అనేది, అంటే హౌ ఇట్స్ మేనేజబుల్ అంటే ఎలా మేనేజ్ చేస్తున్నారు అది అసలు ఎలా అని. ఇంత సింపుల్ గా ఉంటూ ఎలా మేనేజ్ చేస్తారు? హౌ ఆర్ యు సో డౌన్ టు ఎర్త్? యత్వం అంటే హౌ am I అత్వం అండి? యాదవా పాయింట్ తర్వాత
అంటే డౌన్ టు ఎర్త్ లేకపోతే పడిపోతాను కంగారు. సో అందుకే భూమి మీద జాగ్రత్తగా అడుగులేస్తూ వెళ్తూ ఉంటాం మీలాగా. సో అది నా డౌన్ టు ఎర్త్ ఐడియా. థ్యాంక్ యూ. కానీ చెప్పండి, అంటే మొత్తం అంతా గ్రూప్ మీరు లేకపోతే షూటింగ్ లేదు అంత ఫీల్ అయ్యారు? అలా ఏం లేదన్న. అలా ఏం లేదు. రానా గారి మీద ఒక కవిత. యా ప్లీజ్ బి రెడీ. హోల్డ్ యువర్ హార్ట్. గుండె పట్టుకోండి. ముందుంది నేల వెనకుంది గోడ, మన ముందున్నారు రానా. ఇలాగే అర్థం పర్థం లేకుండా ఉంటుంది సార్. అంత ఫ్లాష్ బ్యాక్ ఉందండి. ఎవరు రచ్చగొట్టి పంపించి స్టేజ్ మీద కూడా చెప్పాడు. చెప్పు ఎవరు రచ్చగొట్టారు? 2016-15 ఆ టైం అన్న. అప్పట్లో డబ్ స్మాష్ అని ఒక యాప్ ఉండేది, మీకు ఐడియా ఉందో లేదో? టిక్ టాక్ కాదు, డబ్ స్మాష్ అని ఉండేది. అందులో చేస్తుంటే వీడియోస్ మా అమ్మ పొరపాటున ఏదో చూసి మహేష్ బాబులో ఉన్నవే భలే అన్నారు. ఆ అబద్ధం వినగానే నేను అదేదో బాగుంది ఇంజనీరింగ్ మానేసి వెంటనే బస్ ఎక్కేసి అబద్ధం నుంచి. ఆ అబద్ధం వల్లే ఇలా వచ్చానండి, అంతే. వెరీ గుడ్. సో అమ్మగారు అసలు చెప్తే ఇంకా ఫిక్స్. డబ్ స్మాష్ చేసావు? ఏ వీడియోకి డబ్ స్మాష్ చేసావు? మహేష్ బాబు గారు. మహేష్ బాబు గారిదే చేశానన్న. అప్పట్లో 1K వ్యూస్ వెళ్ళింది అది. 10 వ్యూస్ 100 వ్యూస్ నుంచి 1K అనేది కనపడంగానే ఏంటి అర్థం కాల. ఇక్కడ కాదు మా యాజ్ క్లిప్ ఒకసారి నాకు పంపిండి, మహేష్ బాబు గారు పంపింది. సార్ మనం ఇది ఒకసారి డబ్ స్మాష్ చేద్దాం అంటున్నాను. మరీ చెప్పాడు ఇది. అది 1K అనగానే ఇక్కడ కాదు మనం ఉండాల్సిన K అనేది కనపడంగానే ఇక్కడ కాదు అసలు అని చెప్పి. వెరీ గుడ్ సార్. ఏదో రోజు మహేష్ బాబు గారు నేను కలిసి మీ వీడియో కూడా డబ్ స్మాష్ చేసి మీకు పంపిస్తాం. అంత ఎదగాలి. థ్యాంక్ యూ సార్. ఎక్కడ సార్? ఏ ఊరు సార్ మీది? మచిలీపట్నం. మచిలీపట్నం. అందరు హైదరాబాద్, బట్ ఎవ్రీ వన్స్ ఫ్రమ్ హూ ఇస్ నాన్ హైదరాబాద్? ఎవరు ఇక్కడ? అందరు నాన్ హైదరాబాద్. ఓ ఫెంటాస్టిక్, నైస్. నేను హైదరాబాద్. నేను హైదరాబాద్. బాన్ బాట్. టెల్ మీ, అంటే దిస్ ఇస్ ద ఫస్ట్ టైమ్ యు ఆల్ ఆర్ షూట్ వర్కింగ్ ఇన్ ద సిటీ ఆర్ అందరికి ఇట్స్ న్యూయెస్ట్ ఎక్స్పీరియన్స్ ఆర్ ఉన్నారు హైదరాబాద్లో? నువ్వు బిన్ అరౌండ్. నువ్వు తెలుసు మిగతా వాళ్ళు అంట. బ్రో నీ వీడియోస్ నా చిన్నప్పటి నుంచి వస్తున్నాను బ్రో. నీ వీడియోస్ నా చిన్నప్పటి నుంచి వస్తున్నా, అది కాదు మిగతా వాళ్ళని అడుగుతున్నా. క్యారెక్టర్ పేరు ఆత్రం. నేను లోకేష్ కుమార్ నా పేరు, అసలు పేరు. ఇందులో నా క్యారెక్టర్ వచ్చేసి ఇన్నోసెన్స్ అన్న. మోర్ దెన్ మెచ్యూరిటీ ఎక్కువ ఉండే క్యారెక్టర్ అనమాట. ఇన్నోసెన్స్తో వచ్చే మెచ్యూరిటీ ఎక్కువ. ఇన్నోసెన్స్తో వచ్చే మెచ్యూరిటీ అంటే ఎలా ఉంటుంది బ్రో? అంటే అన్న ఏదైనా సరే ఫేస్ టు ఫేస్ మాట్లాడే టైప్ అనమాట. అమాయకత్వంలో నుంచి వచ్చే మెచ్యూరిటీ అనమాట అది. ఏదైనా సరే ఫేస్ టు ఫేస్ అది తప్పు అంటే తప్పురా అన్నట్లు అది కొంచెం అమాయకంగా చెప్పే టైప్ క్యారెక్టర్ అనమాట. చెప్పండి ఊరికి ఒక ఉదాహరణ ఇవ్వండి అలాంటి పర్సనాలిటీ. యాక్చువల్గా మా నాన్న చెప్తాడు నాకు సినిమాలో. మా నాన్న మా అమ్మ రొమాన్స్ చేసుకుంటుంటే వెళ్ళి అడుగుతాను ఏం చేస్తున్నాను అంటే మీ అమ్మ పేమెత్తున్నాను రా అంటాడు. పేమెత్తే ముద్దెట్టాలని అడుగుతాను. పేమిచ్చినా కోపం వచ్చినా ఏమొచ్చినా ముద్దెట్టాలరా అంటాడు మా నాన్న. సో అది నా మైండ్లో ఉండిపోద్ది అనమాట. లైన్ అవ్వట్లేదురా అని చెప్పాను, కానీ నేను చెప్తాను ముత్తిట్టే లైన్ అయిపోద్దని చెప్తాను అనమాట. అంత ఇన్నోసెన్స్ వచ్చి కొట్టేసుకుంటామండి. రక్తాలు వచ్చిన కొట్టేసుకున్నప్పుడు గొడవ పడకంటారా ముద్దెట్టుకుంటా ఉంటాం. ఆ సుబ్బు క్యారెక్టర్ చెప్తాను అనమాట. ముద్దెట్టు కూడా లైన్ అయిపోతే గొడవలు. వెరీ నైస్ వెన్ హీస్ ఇన్ హిస్ పీక్ యాంగర్ అండ్ హీ గోస్ చాలా ఇన్నోసెన్స్ తో వెళ్ళి అరే ఎంత కోపం వద్దురా ముద్దు పెట్టేసుకోరా వాడిని లైన్ అయిపోతాడు అని చెప్పి దట్ ఈస్ మై పే ఆఫ్. నాట్ విలియం కి చెప్పినప్పుడు కాదు కానీ కోపంలో సుబ్బుకి చెప్పినప్పుడు నాకు కూడా ఫేవరెట్ సీన్ అది. యాక్చువల్గా నేను కూడా వాడికిలాగే డబ్ స్మాష్ చేసి వచ్చాను. ఫస్ట్ డబ్ స్మాష్ చేసింది నాని గారిది, సెకండ్ చేసింది మీదే. బాహుబలిలో తనివి తీరా చూడాలని నువ్వు, ఇంకోసారి ఈ చేతులతో తనివి తీరా చంపాలని నేను, ఇద్దరు తీరని కోరికలే దేవసేన. అంటే బట్ వన్ థింగ్ ఐమ్ షూర్ ఇక్కడ నుంచి ఆల్ ఆఫ్ యూ ఆల్ హ్యావ్ లైక్ లాంగ్ జర్నీస్, బట్ దట్ ఫస్ట్ ఆడిషన్ టేప్ ఆర్ ద ఫస్ట్ టైమ్ యూ ఎవర్ పర్ఫార్మ్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అ కెమెరా, అందులో వచ్చే లైక్ ఈవెన్ టుడే ఐ లుక్ ఎట్ లైక్ ద వీడియోస్ ఆఫ్ లీడర్ ఆర్ దమ్మారథం వెన్ ఐ వాజ్ దేర్, అంటే అప్పుడున్న సెన్స్ ఆఫ్ ఇన్నోసెన్స్ మనకు అర్థమైన ఒక వరల్డ్. I don't know if you can recreate it again for yourself. I think just keep all of those as great memories, ఎందుకంటే కొన్ని ఇయర్స్ తర్వాత అది పోతాయి, ఎక్కడ ఉంటాయో తెలియదు. We'll feel very bad that we don't
have a collection of where it started Or from. sometimes you don't recognize the person Yeah, that's in that like video. నిజంగా చాలాసార్లు some old pictures I see, I don't sound like myself. It's another guy అన్న ఒక ఫీలింగ్ వస్తుంది. But I think నిజంగా ఈ సినిమా అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇలాంటి వాళ్ళు దొరుకుతారో తెలియదు అనమాట యాక్చువల్గా చెప్పాలంటే. no, that's amazing. First I think the energy is what is amazing with the అవును, మా డైరెక్టర్ గారు నిజంగా వర్క్షాప్లో మెయిన్ థింగ్ చేపించింది ఏంటంటే మా అందరం మంచిగా బాండింగ్ కమ్యూనికేషన్స్ ఎక్కువ చేపించారు. డైలాగ్స్ సీన్స్ కంటే ఎక్కువ మీరందరూ కలిసి తిరిగితే వదిలేసి వాళ్ళు బయటకి ఇంకా మీ ఇష్టం అక్కడే తిరిగండి రా సినిమా షూట్ స్టార్ట్ అయ్యేంత వరకు అని చెప్పాలి వదిలేసి వాళ్ళు బాండింగ్ వల్ల కూడా చాలా ఫోర్స్ఫుల్ ఫ్రెండ్షిప్ లా స్టార్ట్ అయిన వీళ్ళు దే బికమ్ ఫ్రెండ్స్ ఆర్గానికలీ. అంటే ఇప్పుడు మేము పిలుచుకునే పేర్లు కూడా సినిమాలో ఏ పేర్లు అయితే ఉన్నాయో ఫస్ట్ నుంచి అవే ఒరిజినల్ పేర్లు కూడా చాలా తక్కువ గుర్తుండే సార్. అట్లా బాండింగ్ క్రియేట్ చేశాడు అన్న. మీరు ప్రభాస్ గారు ఎలా పిలుచుకుంటారు, ఇటు నేను అలా బాగా పిలుచుకుంటాను. Why did you choose to do this film? I know అంటే నువ్వు చాలా చేస్తుంటావు, you do a lot of shows. నేను అసలు యాక్చువల్లీ ఫీచర్ ఫిల్మ్ చేయాలనుకోలే అన్న. నేను ఓటీటీ కాంటెంట్ చేస్తున్నాను, ఫీచర్ ఫిల్మ్ చేయాలన్న ఐడియా కూడా లేదు. అంకిత్ అని ఒక అబ్బాయి హీ వర్క్స్ ఇన్ అవర్ ఆఫీస్, హీస్ ఆల్సో హిస్ ఫ్రెండ్. హీ సెడ్ ఎన్కే నేను ఒక స్టోరీ విన్నా, ఐ థింక్ యూ నీడ్ టు లిసన్ టు ఇట్. నువ్వు చేసినా చేయకపోయినా జస్ట్ లిసన్ టు ఇట్. ఎందుకంటే నాకన్నా ముందు కళ్యాణ్ బాబాయ్ ఒకసారి విన్నారు ఆ కథ స్టోరీ లైన్ విన్నారు త్రూ సమ్ అదర్ ప్రొడ్యూసర్. హీ లైక్ ఇట్ అని తెలుసు కానీ సరే నేను వింటా అన్న. సో వినిన తర్వాత హీ గేవ్ సచ్ అ గుడ్ నరేషన్. నేను కూడా జాతర చూడలేను, నేను హైదరాబాద్లో పుట్టి పెరిగాను. బట్ నా చేయి పట్టుకొని హీ టుక్ మీ ఇన్ టు ద వరల్డ్ ఆఫ్ కమిటీ కుర్రాళ్ళు. నాకు ప్రతి ఒక్కరిది డిఫరెంట్ వాయిసెస్ చేసి చూపించారు, నాకు మ్యూజిక్ పెట్టి వినిపించారు. ఇప్పుడు ఈ సాంగ్ వస్తుందండి అని చెప్పి మ్యూజిక్ పెట్టి వినిపించారు. సో హీ ట్రాన్స్పోర్టెడ్ మీ టు ద వరల్డ్ ఆఫ్ కమిటీ కుర్రాళ్ళు. వినిన తర్వాత నేను అనుకున్నా ఇంత మంచి సినిమా, సెన్సిబిలిటీస్ గురించి, ఇంత సెన్సిటివ్ టాపిక్స్ గురించి సెన్సిబుల్గా చెప్పారు. I want to be associated with this project at any cost. So I said, "Sare, inka feature film చేస్తున్నాం మనం, come on boys, let's go." అని చెప్పి I just went ahead. There was no looking back. I think it's amazing. అంటే as soon as I saw the little bit I seen మీరు చూపించింది, whether it's the freshness of the people that are there, అంటే అది చాలా క్లియర్గా బయటకు వస్తుంది. And you know, మీకు తెలిసిన ఒక కల్చర్ని you brought it out through films, and I think that's always very commendable. I think first congrats to all of you all. You are such a great fun group. Thank you. Energy-తో అర్థం అవుతుంది that it's a film that's made with full love అని. So all the best to you guys. Congratulations. Thank you. I will now watch the film. Thank you. Yeah. But I have to talk to you about him. Yes. His name is British. Hi, British. Sorry. Okay. అందరూ మాట్లాడడం బ్రిటిష్ వాళ్ళతో మాట్లాడాల. Yes. He used to come to the office. He walking ఎన్ని కిలోమీటర్స్ నడిచేవాడు? 20 కిలోమీటర్ నడుచుకుంటూ he used to come. Oh wow. And he worked as an assistant with some actors in the industry. రోజుకు 2 మేరీ బిస్కెట్లు తిని నడిచేవాడు సార్, డైట్ చేస్తూ. అంత ప్యాషన్ ఉంది. Awesome. సార్ ఇక్కడికి రావడానికి కూడా బేసిక్గా 2 o'clock అన్నారు కదా సార్. తిరిగి వెహికల్ లేదు నా దగ్గరికి వచ్చారు సార్. 12 o'clock వచ్చారు సార్ నా దగ్గరికి. 2కి వెళ్ళాలి రానగా దగ్గరికి. నన్ను రెడీ అని 12కి వచ్చారు సార్. అంత ప్యాషనేట్, సో ప్యాషనేట్. ఎలాంటి క్యారెక్టర్స్ ఫ్యూచర్లో చేస్తాడో తెలియదు కానీ హీల్ బీ పార్ట్ ఆఫ్ గుడ్ ఫిల్మ్స్. Awesome. Congrats Amma. All the best. విజయ్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. ఫైట్ సీక్వెన్స్ ఒకటి 15 minutes ఉంటుంది. విజయ్ మాస్టర్ ఒక సీన్ నియర్లీ ఒక 20 takes పడుతున్నాయి. 20 takesలో ఈ అబ్బాయి ఈ అతన్ని తీసి ఇసరాలి, అంటే గట్టిగా ఇసరాలి. అంటే కింద ఏం మ్యాచ్ కానీ అలాంటివి ఏం వేయలే. ఇంకా ఒక గోదావరి గట్టిన పగులిపోయిన రాళ్ళు కూడా ఉంటాయన్నమాట. వీడు ఇసురుతున్నాడు, వాడు సేమ్ పడుతున్నాడు. మాస్టర్ నేను అలా చూస్తున్నా, వాడు మళ్ళీ అక్కడే పడ్డాడా, సేమ్ అదే యాంగిల్లో పడ్డాడా, మళ్ళీ చేయండి అన్న తర్వాత నియర్లీ 15 times ఆయన అలాగే పడ్డాడు. మాస్టర్ షాక్ అనమాట. మాస్టర్ చూసి ఎక్కడి నుంచి పట్టుకొచ్చారండి అండి, ఎలా పడుతున్నాడు, ఎలా ఓర్చుకున్నాడు, పాపం తగిలేసింది, నిప్పు పట్టింది, చెప్పలేదు మాకు ఎవరికి. కింద మొక్కలు నరికేసి చిన్న బయటకు అలాంటి వాటి అందరూ కలిపి ఏడిపిస్తారు తన్ని, కానీ తన మీదకి ఎవరైనా వస్తే అందరు కలిపి కొట్టారు కూడా. జాతర షూటింగ్ చేసేటప్పుడు సమ్మన్ జస్ట్ థాట్ హీ వాజ్ నాట్ అన్ యాక్టర్ అండ్ దే లైక్ మూవ్ చేస్తుంటే ఎవరైతే ఏడిపిస్తారో ఫస్ట్ వాళ్ళే వెళ్ళి ఎవండ్రా అంటున్నావు నువ్వు, వాడే కొట్టాడు ఫస్ట్, వాడే ఏడిపిస్తాడు, ఫుల్ ఏడిపిస్తాడు. వాడి మీద పాపం ఎవరు కొట్టారు, పాప కింద తొక్కేస్తారు ఊరు వాళ్ళు, వాడు కొట్టేసాడు. బట్ జస్ట్ టు సీ దర్ ఫ్రెండ్షిప్ ఇస్ వెరీ స్వీట్ ఫర్ మీ. అంటే నేను వాళ్ళని చూస్తూ మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది చెప్పి సినిమాలో? నేను నా పేరు శివకుమార్ మట్ట, ఇందులో బ్రిటిష్ క్యారెక్టర్ చేసిన. మీ గ్యాంగ్లో మీరు ఎలా పొడుగుంటారో నాకు తెలిసి, మా గ్యాంగ్లో నేను పొట్టున్నాను. మా గ్యాంగ్లో పొడుగు వచ్చేసి సూర్య, మీలాగా ఉంటాడు. నాకు యాక్చువల్గా బేసిక్గా స్లాంగ్ రాదండి, అనకాపల్లి మాది, గోదావరి స్లాంగ్ రాదనమాట. నాకు తెలిసి మేడం గారు ప్రొడక్షన్ హౌస్కి వెళ్ళిన తర్వాత నన్ను తీసేస్తాను అనుకున్నమాట. స్లాంగ్ రాదు కదా అబ్బాయికి, ఇంకా తీసేయమని అంటాను అనుకున్నాను నేను.
కానీ అన్నయ్య పట్టుబట్టి ఉంచారనమాట. థ్యాంక్ యూ. తెలియదు నీ గురించి ఇంత మంచిగా మాట్లాడితే నా మీద కంప్లైంట్లు ఇస్తావరా? మేడం గారు ఉంచారు నన్ను ఆ సినిమాలో. నిజంగా మాతో మీరు ఈ ఇంటర్వ్యూలోకి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి మీకు. ఎందుకంటే సినిమా చేసినందుకు మీ అందరికీ థ్యాంక్స్ ఫస్ట్. థ్యాంక్ యూ. ఐ లవ్ యూ అన్నయ్య. And I just want to ask one thing last. ఇందాక మీరు అన్నట్టే అంటే ఇఫ్ దెర్ ఈస్ అ గుడ్ కంటెంట్ ప్రొడ్యూస్డ్ అది జనాల్లోకి వెళ్ళేదాకా కంటిన్యూస్ మార్కెట్ చేయడం మాత్రం స్టాప్ చేయకూడదు. సో ఐ జస్ట్ వాంట్ థ్యాంక్ యూ ఆన్ దిస్ థింగ్. బార్డర్స్ని బద్దలు కొట్టడంలో మీరు ఎక్స్పర్ట్. స్టోరీ దట్ విల్ బ్రేక్ ఆల్ బార్డర్స్. బట్ దేర్ షుడ్ బి సమ్వన్ హూ విల్ అంటే ఐ హ్యాపెన్ టు బి దేర్ అట్ ద రైట్ టైం. దట్స్ ఆల్. సో థ్యాంక్ యూ సో మచ్ అన్న. కమిటీ కుర్రోళ్ళు విత్ రాణా గారు లాగా చెప్పుకుంటాం మేము బయట. అంటే కేర్ ఆఫ్ కంచరపాలెం కానీ లేకపోతే ఇలాంటి కంటెంట్ ఓరియంటెడ్ సినిమాలు వచ్చినప్పుడు మేబీ అది కమర్షియల్గా వైబుల్ అవ్వవేమో అన్న చిన్న భయం ప్రొడ్యూసర్స్లో ఉంటుంది కదన్న. మా లాంటి డైరెక్టర్స్ అందరికీ కూడా చిన్న భయం ఉంది. అంటే ఎవ్రీ ఫిల్మ్ హ్యాస్ ఆ యూనిక్ చెప్పాలనుకున్నప్పుడు మేబీ కంచరపాలెం లాంటి బడ్జెట్, ఫర్ ఎగ్జాంపుల్ పెళ్లి చూపులు లాంటి బడ్జెట్. అందరూ ఇదివరకు చాలామంది ఏమనుకుంటున్నారంటే కంచరపాలెం లాగే సినిమా చేసేద్దాం మళ్ళీ. అంటే అది కంచరపాలెం అయిపోయింది, మళ్ళీ సమ్ కమిటీ కూరలు వస్తుంది. ఇప్పుడు కంచరపాలెం లాంటి బడ్జెట్ కమిటీ కూరలకు రాదు. ఆ విషయంలో నిహారిక ఎలాంటి డిసిషన్ తీసుకుందంటే మా అందరికి మధ్యన కమిటీ కూరలు అనే దానికి ఏం కావాలి, నేను స్క్రీన్ మీద ఏం పెట్టాలి, దానికి ఏం కావాలో అది పుష్ చేసినాను. దానికి నిజంగా ఒక కంటెంట్ని నమ్మిన బడ్జెట్ పెడితే దానికి అది వాట్ ఎవర్ ఇట్ ఈస్ రిటర్న్ అవుతుందా రిటర్న్ అవుదా అవేమీ ఆలోచించకుండా కొత్త ఫేసెస్తో మనం మీ ట్రైలర్లో చూసినట్టు సినిమాలో చూసినట్టు గ్రాండియర్నెస్ ఉంటుంది. ఎక్కడ కూడా చిన్న సినిమా అనే ఫీలింగ్ ఆవిడకి అస్సలు మైండ్లో లేదు. ఏ రోజు నన్ను అద్దు పెట్టలే. మెయిన్ థింగ్ ఎందుకు చెప్పాలనుకున్నానంటే ప్రమోషన్స్కి మీరు ఎలా వాళ్ళందరినీ తీసుకుని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు మేము అందరం చూసి మేము కూడా రానా గారి దగ్గరికి వెళ్తే బాగుండు, మనల్ని కూడా ఇలాగ ప్రమోట్ చేస్తారేమో, రానా గారి దగ్గర కూర్చుంటే మొత్తం అందరం జనాలకు తెలిసిపోతాం ఉంటుంది కదా డైరెక్టర్లకు మామూలుగా తీసుకెళ్ళిపోవచ్చు సినిమా. నిజంగా ఈ సినిమా తర్వాత నిహారిక దగ్గరికి వస్తే జనాలందరికీ వెళ్ళిపోతాం మేము. ఎందుకంటే బస్సు ముందెళ్తుంది, ఈవిడ వెనకాల కూర్చుని పాపం పెయిన్తో ఆవిడ చాలా కష్టపడుతూ ఆవిడకి పొద్దున్నుంచి సాయంత్రం ఇంటర్వ్యూస్ ఇస్తూ ఎక్కడ ఖాళీ లేకుండా ఆవిడ పొద్దున్నుంచి సాయంత్రం వీళ్ళతో పాటు తిరిగి వీళ్ళతోనే ఉండి లిటరల్లీ మామూలు సపోర్ట్ కాదన్న, సపోర్ట్ కూడా కాదు, అది మామూలు రెస్పాన్సిబిలిటీ కాదు. వీళ్ళందరికీ ఎక్కడెక్కడో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఒక కార్డు ఇచ్చింది. మీకు తెలుగు ఇండస్ట్రీలోకి నేను ఒక కార్డు ఇస్తున్నా, మీరందరూ రండి, మిమ్మల్ని మీరు నిరూపించుకోండి, నేను ఒకటి ఇచ్చానని. నాలాంటి డైరెక్టర్తో పాటు ఇంతమంది ఆర్టిస్టులకి ఇచ్చింది. మీరు ఎంతమందికి ఇచ్చారో ఈవిడ ఇచ్చింది. నిహా గారికి కూడా ఒక ఓ వేసుకోవాలి. అంత ఎలివేషన్ ఇచ్చాక ఓ మ్యాండేట్. ఇంకో విషయం అన్న, వెరీ బ్లెస్డ్ అన్న. ఎందుకంటే ప్రొడ్యూసర్ సినిమా చేసినప్పుడు డెఫినెట్గా ప్రొడ్యూసర్ నుంచి ఎక్కువ మాడతాం. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ వెరీ గుడ్ జాబ్ ఇట్లా మాడతాను. ఎందుకు మాడతాను, నువ్వు ఏం మాడతావు? మాతో కలిసిపోయిందన్న బేసిక్గా. మెగా ఫ్యామిలీ, చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్ గారు, నాగబాబు గారు, అల్లు అర్జున్ గారు, ఇంత పెద్ద కాంపౌండ్ నుంచి వచ్చిన తర్వాత కూడా ఇలా ఉంటాం కదండి. కాదు ఆవిడ ఇచ్చిన ఆన్సర్ చాలా షాకింగ్ ఉంటుంది అన్న. మీరేంటంటే ఎలా ఉన్నారంటే మా ఫ్రెండ్స్ అయితే ఎలా ఉంటారా. సో అంటే అలా కలిసిపోయారు మాతోని. సో అది ఇంకా గ్రేట్ థింగ్ అన్న. ఆ విషయంలో ఈ సినిమా నిహారిక కాకుండా ఇంకెవరు చేస్తున్నా సినిమా హిట్ అవుద్ది, అది వేరే విషయం పక్కన పెడితే అన్న మమ్మల్ని భుజం మీద తీసుకుని చాలా దగ్గరికి తీసుకెళ్ళారు ఆవిడ. చాలా ప్లేస్లకి వెళ్ళాం, మాకన్నా ఎక్కువ ప్రమోషన్ చేశారు. ఎంత తీసుకోరమ్మా ఆ విషయంలో. అంటే సినిమా హిట్ అయింది కదా, కార్ ఇస్తా అన్నారు అందుకని. బట్ నేను అన్నా ఇఫ్ ద మూవీ మేక్స్ ది అమౌంట్ ఆఫ్ మనీ దట్ మనం పెట్టిన దానికి అందరినీ ట్రిప్కి తీసుకెళ్తాను, అది పక్కా తీసుకెళ్తాను. మన ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కాడు వైజాగ్ నుంచి హైదరాబాద్. ఎక్కడికి వెళ్తాం? గోవా తీసుకెళ్తాం. పాస్పోర్ట్ లేదు, పాస్పోర్ట్ ఉందరా? వాడు బ్యాంకాక్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అంటాడు. నేను వెళ్తా, మీ అందరినీ నా గుండెల్లో పెట్టుకొని నేను బాలి వెళ్తే మీరు వచ్చిన. ఫైనల్లీ మీరు అనుకున్నది నిజమైంది మేడం. వీళ్ళందరినీ పేపర్లో హీరోలు హీరోయిన్లు నేను పేపర్లో చూడాలనుకుంటున్నాను సార్ అని చెప్పి నాతో మొదటిసారి మనం కలిసినప్పుడు ఎప్పుడు అన్నారు, అది జరిగారు. Thank you so much for doing this. I love you. All the best to all of you guys. Thank you. Congrats. Thank you so much. I can't wait to watch the film.
All of you, if you haven't watched it, watch it now.